వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండలంలోని నామినేషన్ స్వీకరణ కేంద్రాలను జిల్లా కలెక్టర్ విజేంద్ర బోయి సందర్శించారు. నోటీసు బోర్డులపై అతికించిన నోటిఫికేషన్ పత్రాలను ఆమె స్వయంగా తనిఖీ చేశారు. నామినేషన్ల ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా జాగ్రత్తగా నిర్వహించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. హైకోర్టు న్యాయమూర్తి టి మాధవీదేవి నిజామాబాద్ కు విచ్చేశారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయమూర్తి భారతీలక్ష్మి, జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి మరియు జిల్లా పోలీస్ కమిషనర్ చైతన్య కుమార్ గారు ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా పలు కీలక అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. ఆదిలాబాద్ రవీంద్ర నగర్లోని శ్రీ అయ్యప్ప స్వామి ఆలయం ఆధ్వర్యంలో అయ్యప్ప ఆరట్టు మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. హరిహర సుతుడి నామస్మరణతో కాలనీ వీధులు మారుమోగాయి. పెద్ద సంఖ్యలో హాజరైన అయ్యప్ప దీక్షాధారులు పల్లకి సేవ చేపట్టి భక్తి గీతాల నడుమ నృత్యాలు చేస్తూ సందడి చేశారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేసి పల్లకి ఊరేగింపును ప్రారంభించారు. దారి పొడవునా భక్తులు పల్లకికి పూజలు చేసి తమ భక్తి భావాన్ని చాటారు. తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ కౌడపల్లి మండలంలోని గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ స్టేషన్లను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ఎన్నికలు ప్రశాంతంగా ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలని ఆయన సూచించారు. ఎలాంటి ఉధృతలు గొడవలు సృష్టించవద్దని, బెల్ట్ షాపుల్లో అక్రమ కార్యకలాపాలు జరగకుండా చూడాలని హెచ్చరించారు. సంగారెడ్డిలోని అంబేద్కర్ మైదానంలో జరుగుతున్న 11వ రాష్ట్ర స్థాయి బాస్కెట్బాల్ పోటీలు రెండో రోజైనా కూడా కొనసాగుతున్నాయి. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ పోటీలు ఆదివారం వరకు జరుగుతాయని బాస్కెట్బాల్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ తెలిపారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ భవనంలో దీక్షా దివస్ ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోవా లక్ష్మి, రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్ కుమార్, సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనప్ప పాల్గొన్నారు. తెలంగాణ తల్లి విగ్రహానికి, కేసీఆర్ చిత్రపటానికి నాయకులు పూలమాలలు అర్పించి క్షీరాభిషేకం చేశారు. తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చర్చడో నినాదంతో నవంబర్ 29న ప్రారంభమైన దీక్షను గుర్తు చేసుకుంటూ ప్రతి ఏడాది ఈ రోజున దీక్షా దివస్ ను జరుపుకుంటున్నట్లు నాయకులు తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో మొదటి విడత ఎన్నికలు జరగనున్న మండలాల్లో రెండో రోజు శుక్రవారం నామినేషన్ల ప్రక్రియ ఊపందుకుంది. మొత్తం సర్పంచ్ స్థానాలను 164, వార్డు స్థానాలకు 286 నామినేషన్లు దాఖలయ్యాయి. బోధన్, సాలూర్, నోస్రా, రెంజల్, నవీపేట్, ఎడపల్లి, కోటగిరి, పొంతకల్, చెందూర్, వర్ని, రుద్దూరు మండలాలలో నామినేషన్లు స్వీకరించారు. ముఖ్యంగా రుద్దూరు మండలంలో సర్పంచ్ స్థానాలకు 153, వార్డు స్థానాలకు 31 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ ఎన్నికల ప్రక్రియలో పెద్ద సంఖ్యలో అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం కోమటిపల్లి శివారు పాత తండా గ్రామ పంచాయతీలో సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవమైంది. తండా వాసులు అందరూ కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకొని కుంకుమ చల్లుకొని సంబరాలు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇస్లావత్ నరేష్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. దీంతో ఆయన జిల్లాలో మొట్టమొదటి యువ ఏకగ్రీవ సర్పంచ్ గా నిలవనున్నారు. కేసీఆర్ దీక్షా దివస్ కార్యక్రమాన్ని పురస్కరించుకొని వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని అమరవీరుల స్తూపానికి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించారు. తెలంగాణ ఉద్యమాన్ని కీలక మలుపు తిప్పిన ఘట్టానికి నాంది పలికిన రోజని ఆయన ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మండల నాయకులు కూడా పాల్గొన్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గుండు సుధారాణి యువత అనుశక్తి కంటే గొప్పగా కావాలని అన్నారు. భారతదేశ ఒక్క మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా మై భారత్ యువ భారత్ నినాదంతో కేంద్ర యువజన శాఖ ఆధ్వర్యంలో జరిగిన యూనిటీ మార్చ్ ర్యాలీని ఆమె జెండా ఊపి ప్రారంభించారు. దేశ ఐక్యత కోసం పాటుపడిన గొప్ప నాయకులు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని, యువత ఆయన స్ఫూర్తితో ముందుకెళ్లాలని మేయర్ పిలుపునిచ్చారు.